కొంచెం వెళ్ళొచ్చారు దూరం కాటు రావాలి రేపటి జరగబోయే ఉజ్జయిని బోనాలకు సంబంధించి జోగున నిర్వహిస్తున్న అమర్పేట శృతి యాదవ్ గారు ప్రస్తుతం మనకు పట్టున్నారు. నమస్కారం అండి. వెనకరమ్మా. నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వానికి రాగు 2 నిమిషాలు అందరు ఒకసారేనా గుడి ముందుకు నిన్నటి వరకు మేము బోనాలు చేయమనుకున్నాము, కానీ ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకొని ఆనందంతో మా డిమాండ్స్ అన్నీ ఒప్పుకొని మా శివశక్తుల జోగినీలకు అండ్ ట్రాన్స్ కమిటీకి ఎవరికైనా సరే ప్రత్యేక క్యూ లైన్స్, ప్రత్యేక బోనము ఆటపాటలతో ఆనందంతో మేము మీకు కోఆపరేట్ చేస్తామని డిఎస్పీ కానీ అందరు కానీ వారి వర్గంలో మాకు నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మా డిమాండ్స్ అన్నీ ఒప్పుకున్నారు. అందుకే మేము ఇవాళ నుండి అంగరంగ వైభవంగా ఆనందంగా ఉత్సాహంగా అమ్మవారికి జోగినిగం శివశక్తులము ప్రత్యేక బోనాలు చేసి మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరూ చల్లగా ఉండాలి, ఈ గౌరవం మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి, ప్రజలని ఆ తల్లి ఉజ్జయిని మహంకాళి కానీ బలకపేట ఎల్లమ్మ కానీ గోల్కొండ జగదాంబిక కానీ చల్లగా కాపాడాలి, ప్రజలందరినీ రాష్ట్రంలో వర్షాలు కురి పాడి పంటలు మొత్తము అన్ని మంచిగా ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని నమస్కారం. ఏ టైం నుంచి ఏ టైం వరకు మిమ్మల్ని అలవ్ చేస్తామని చెప్పేసి మాకు మధ్యాహ్న ప్రాంతంలో 1:30 నుండి 4 గంటల లోపల మా శివశక్తుల జోగినీల బోనం గర్భగుడి వరకు చేస్తాము. మా ఎంబడి 5 మందిని కూడా అలౌ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు మీకు నిన్న మీటింగ్లో చెప్పుకున్న విధానం చూస్తే ఏ టైం నుంచి ఏ కార్యక్రమాలు ఈ ఉజ్జయిని మహంకాళికి సంబంధించిన చెప్పారు. శివశక్తుల జోగినీలకు కానీ కానీ ప్రజలకు కూడా ఎలాంటి ప్రాబ్లం జరగకుండా మీడియా వారికి విఐపీస్కి కానీ ఎందుకంటే ముఖ్యంగా మనం కూడా ప్రజలందరం ఒకటి గమనించాలి. ఇక్కడ రోడ్ వైండింగ్ చిన్నగా ఉంది కాబట్టి ప్రజలు అతి సంఖ్యలో లక్షలాది వేలాది ప్రజలు వస్తారు. శివశక్తులు గణాదులు పోతరాజులు పలారబండ్లు వస్తాయి కాబట్టి మనం కూడా పోలీస్ వారికి కానీ గుడి కమిటీ గారి కానీ గవర్నమెంట్కి మేము కూడా సహకరిద్దామని అనుకుంటున్నాము. వాలంటీర్స్ లాగా కానీ పబ్లిక్ని కానీ మేము కూడా కోఆపరేట్ చేసి వాళ్లకు మేము కూడా జోగిని శివశక్తులకు కూడా జోగిని శివశక్తులు మన ప్రజల కోసమే మా కొన ఊపిరి అమ్మవారి సేవలోనే మేము ఊపిరి వదిలేస్తాము, అమ్మవారి కోసం బతుకుతామని వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము కూడా వాళ్ళకు కోఆపరేట్ చేస్తాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం ఒప్పుకొని మా బాధలను అన్ని తీర్చింది. సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక్కరే కాకుండా వీళ్ళందరూ చాలా వరకు ఉంటారు కదా, వీళ్ళంతా అంటే దాదాపు మీ వల్లే చాలా మంది వరకు కలిగి వస్తారు. వీళ్ళందరినీ ప్రత్యేక లైన్ ప్రత్యేకించి ఇదంతా ఏర్పాటు చేస్తానికి మీరు ప్రభుత్వం అంతా చేస్తారు. ప్రత్యేక లైన్ మాకు ఏంటంటే అతి దూరం నుంచి బాట దగ్గర నుంచి ఇక్కడ వస్తూ అమ్మవారి నియమ నిష్టాలతో ఒక్క పొద్దులతో ఆ బోనం నుండి అఖండ జ్యోతి వెలుగుతుంటుంది. సో కొంతమంది ఏంటంటే బోనాన్ని చూడరు, ఏం చూడండి ఉండడం జరుగుతుంది. బోనము ఏదైనా కావచ్చు, అందుకే ప్రత్యేక క్యూ లైన్స్ ఉంటే ఏంటంటే అమ్మవారిని తీసుకెళ్ళి చేస్తారు.